హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసారంటే స్టడీగా ఉంది, ఆగిపోయి ఉంది. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇంకా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అనేది పూర్తిగా అయిపోలేదు, ఆగలేదు. సీజ్ ఫైర్ అంటున్నారు కానీ ఇంకా పూర్తిగా సీజ్ ఫైర్ అవ్వలేదు. మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అది కాకుండా మొన్న ఒక డిప్ వచ్చింది. బిట్ కాయిన్ $1,00,000 కిందకొచ్చింది. $98,000 వచ్చింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ $1,05,000 దగ్గరికి వచ్చింది. ప్రస్తుతం $1,05,000 దగ్గర ఆగుంది. ఇప్పుడు దీనికి ఇంకొక రీజన్ ఏంటంటే ఇవాళ రాత్రి మన ఇండియా టైం ప్రకారం ఇవాళ రేపు అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెర్మీ పవల్ గారి టెస్టిమనీ ఉంది కాంగ్రెస్లో. ఆ టెస్టిమనీ ఏం జరుగుద్ది, ఇంట్రెస్ట్ రేట్లు ఎందుకు తగ్గించట్లేదు అన్న దాని మీద టెస్టిమనీ జరగబోతుంది. అది ఎట్లా ఉండబోతుంది ఏంటనేది చూడాలి. చూస్తే దాని తర్వాత ఇన్వెస్టర్స్ బయింగ్ చేస్తారేమో, మార్కెట్ పెరుగుద్దేమో చూడాలి. బట్ ఏదున్నా ఇంకా నెక్స్ట్ మంతే పెరుగుద్ది అనుకుంటున్నాను. కొంతవరకు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అనేది పూర్తిగా సద్దుమణిగితే కానీ మార్కెట్ పెరగదేమో అనుకుంటున్నాను. చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. ప్రస్తుతానికైతే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి ఏం ప్రాబ్లం లేదు. ఏమన్నా బయింగ్ చేసుకుంటే బయింగ్ చేసుకోండి, లేకపోతే ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసుకునేవాళ్ళు ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసుకోండి ఈ నెలాఖరు వరకు. వచ్చే నెల నుంచి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసేవాళ్ళు హోల్డ్ చేయండి. ఓకే, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్ చేయండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.